నమస్తే అందరికీ. ఈరోజు మనం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో బిగ్గెస్ట్ ప్రాబ్లం యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనమాట. సో రీసెంట్‌గా జరిగిన సర్వేలో అరౌండ్ 80% మెంబర్స్‌కి 80% ఆఫ్ ద పాపులేషన్‌లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఉండే ఆర్గానిజమ్స్ ఉన్నాయన్నమాట. సో అది వెరీ డేంజర్. సో అంత అలార్మింగ్ స్టేజ్‌కి ఎందుకు వెళ్ళిపోయిందంటే ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ యాంటీబయాటిక్ అంటే ఏమిటో తెలుసుకుందాం. యాంటీబయాటిక్ అంటే యాక్చువల్లీ ఓన్లీ బ్యాక్టీరియాకి అగైనెస్ట్‌గా పనిచేసే మందును యాంటీబయాటిక్ అంటాం అనమాట. సో చాలా మంది చేసే మిస్టేక్స్ ఏమంటే, సో ప్రతి ఇన్ఫెక్షన్‌కి, ప్రతి జ్వరానికి ఇప్పుడు పేషెంట్స్ వస్తుంటారు. ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్ ఆల్రెడీ వాడేసి వస్తుంటారు. సో ప్రతి జ్వరానికి యాంటీబయాటిక్ అవసరం లేదు. సో ఆల్మోస్ట్ 75% ఇన్ఫెక్షన్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్. వాటికి యాంటీబయాటిక్స్ వాడకూడదు అనమాట. యాంటీబయాటిక్ వైరస్ మీద పనిచేయదు. ఓన్లీ బ్యాక్టీరియా మీదే పనిచేస్తుంది అనమాట. ఓన్లీ 25% ఆఫ్ ఇన్ఫెక్షన్సే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్. వాటికి మాత్రమే యాంటీబయాటిక్ అనేది వాడాలన్నమాట. సో ఇది తెలియకుండా ప్రతిసారి యాంటీబయాటిక్ వాడేయడం వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా అనేవి వాటికి అలవాటు పడిపోతాయి, రెసిస్టెన్స్ తెచ్చుకుంటాయి అనమాట. సో అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్లీ మందు పనిచేయదు. యాంటీబయాటిక్ వాడినా నెక్స్ట్ టైం పని చేయకుండా పోతుంది అనమాట. ఎందుకంటే అవి రెసిస్టెన్స్ తెచ్చుకునేసాయి. ఈసారి ఆ ఆర్గానిజంతో ఇన్ఫెక్షన్ వచ్చిందంటే రొటీన్గా వాడే మందు పనిచేయదు, హై యాంటీబయాటిక్ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. సో అది ఫస్ట్ ప్రాబ్లం. సో కామన్గా చేసే మిస్టేక్స్ ఏమంటే ప్రతి జ్వరానికి, దగ్గు, జలుబుకి యాంటీబయాటిక్స్ వాడేస్తుంటారు. అలా చేయకండి. సో ఒకవేళ డాక్టర్ యాంటీబయాటిక్ ప్రిస్క్రైబ్ చేస్తే కంప్లీట్ కోర్స్ వాడాలి. చాలా మంది చేసేది ఏమంటే 2 days వాడతారు, జ్వరం తగ్గిందని యాంటీబయాటిక్ వదిలేస్తారు. యాక్చువల్లీ కోర్సు 5 days పెట్టింటారు అనమాట. 5 days వాడాలి, 2 days వాడి అట్లా ఆపేయకూడదు. ఇది ఒక ప్రాబ్లం. 3, ఒకసారి ఓపెన్ చేసిన యాంటీబయాటిక్ 5 to 7 days లోపు కంప్లీట్ చేయాలి. కొంతమంది అట్లే స్టోర్ చేసుకొని మళ్ళీ ఎప్పుడో వాడడం అలా చేస్తుంటారు. కొంతమంది పక్కింటి వాళ్ళకి ఇచ్చిన మందుని వాడుతుంటారు. సో ఇలా చాలా యాంటీబయాటిక్ వాడకంలో చాలా మిస్టేక్స్ చేస్తుంటారు, చాలా ఓవర్గా యూజ్ చేస్తుంటారు. కాబట్టి ఆ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే యాంటీబయాటిక్కి రెసిస్టెన్స్ తెచ్చేసుకుంటాయి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 6 years చైల్డ్ ఇప్పుడు మా దగ్గర అడ్మిషన్లో ఉన్నాడు. అతనికి టాన్సిలైటిస్ ఉంది. ఇది సెకండ్ ఎపిసోడ్. రీసెంట్గానే 10 days బ్యాక్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు వచ్చింది అనమాట. అతనికి 10 days ముందే యాంటీబయాటిక్ ఇచ్చాము, అయినా మళ్ళీ వచ్చింది. ఎందుకంటే ఆ యాంటీబయాటిక్ ఆల్రెడీ అతనికి రెసిస్టెన్స్ వచ్చేసింది. ఇప్పుడు హై పవర్ ఇంజెక్షన్స్కి వెళ్ళాల్సి వచ్చిందనమాట. అడ్మిషన్లో ఉంటాడు. నార్మల్గా అయితే సింపుల్ అమాక్సిక్లావ్ 7-10 days వాడితే తగ్గిపోవాల్సింది. 10 days వాడినా తగ్గకుండా ఇప్పుడు అడ్మిట్ అయ్యి ఇంజక్షన్లు వెళ్తున్నాయి. ఇంజక్షన్లు వాడితే తగ్గుతుంది అనమాట. ఎందుకు అంత పవర్ఫుల్ ఇంజక్షన్స్ పెట్టి అడ్మిట్ చేయాల్సి వచ్చిందంటే అవసరం ఉన్నా లేకపోయినా ప్రతిసారి యాంటీబయాటిక్స్ వాడేయడం అనమాట. అలా వాడేయడం వల్ల రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడు ఆ మందు ఆ బ్యాక్టీరియా మీద పనిచేయదు. ఇది మెయిన్ ప్రాబ్లం. సో చేయాల్సింది ఏమంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ లేకుండా చేసుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్ వాడొద్దండి. అంటే 75% ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్కి యాంటీబయాటిక్స్ వాడాల్సిన అవసరం లేదు. అవి 3 to 5 daysలో ఆటోమేటిక్గా తగ్గిపోతాయి అన్నమాట. ఒకవేళ వాడిన ఫుల్ కోర్స్ కంప్లీట్ చేయండి. కోర్స్ 5 days కోర్స్ ఇస్తే 5 days, 7 days కోర్స్ ఇస్తే 7 days కంప్లీట్ చేయండి. థర్డ్, కరెక్ట్ డోస్ వేసుకోండి. చాలా మంది తెలియక మెడికల్ షాప్లో తీసుకొని ఏదో ఒక డోస్ వేసేస్తుంటారు. అంటే ఒక్కో జబ్బుకి ఒక్కో డోస్ వస్తుంది. పిల్లల వెయిట్ని బట్టి డోస్ మారిపోతుంది. కాబట్టి డోస్ కరెక్ట్గా వేసుకోవాలి. డ్యూరేషన్ ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు కంప్లీట్గా వేసుకోవాలి. రైట్ చాయిస్ ఆఫ్ యాంటీబయాటిక్. ఒక్కో జబ్బుకి ఒక్కో యాంటీబయాటిక్ ఉంటుంది. అన్ని యాంటీబయాటిక్లు ఒకటే కావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయాటిక్ అవసరమా లేదా, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే వాడకూడదు. వాడితే కరెక్ట్ డ్రగ్, ఏ మందు అయితే వాడాలో అదే వాడాలి. ఎన్ని రోజులు వాడాలో, కరెక్ట్ డోసు, కరెక్ట్ డ్యూరేషన్ వాడితే ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ని మనము ఆపగలుగుతాం. లేదంటే ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే ఇప్పుడు చాలా యాంటీబయాటిక్స్ మనకి సరిపోవు అనమాట. ఇప్పుడు ఇస్తున్న యాంటీబయాటిక్స్ పనిచేయకుండా పోతాయి. అన్ని సివియర్ ఇన్ఫెక్షన్స్ వస్తే ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కరిని ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి రావడము. హై పవర్, సపోజ్ ఇప్పుడు నేను అమాక్సిక్లావ్ అంటే అరౌండ్ 100 rupees to 200 rupees ఉంటుంది. అదే మీరు మెరోపినం ఒక డోస్ తీసుకుంటే 1000 రూపాయలు ఉంటుంది. అంత పవర్ఫుల్ మెడిసిన్స్ ఇవ్వాల్సి పడుతుంది. సో ఆ స్థితి రాకుండా ఉండాలంటే
మనం అన్నెసరీ యాంటీబయాటిక్ యూసేజ్ని ఆపేసేయాలన్నమాట. సో ప్రతి ఒక్కరూ బిడ్డకి తొందరగా తగ్గాలనే చూస్తారు, కానీ అవసరం ఉందా లేదా చూసుకోండి. యాంటీబయాటిక్ అవసరం ఉంటేనే వాడండి, డాక్టర్ ప్రిస్క్రిప్షన్తోనే వాడండి, కరెక్ట్ డ్యూరేషన్ వాడండి. థ్యాంక్ యూ.